హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. అవినీతి ఐఏఎస్లు ఇక ఇంటికే. ఐఏఎస్ల మెడలపై కేంద్రం కత్తి పెట్టింది. మరింత కఠినంగా డిఓపిటి రూల్స్. రాష్ట్రంలో చాలా మంది అమోయ్ కుమార్లు, ధరణి పేరుతో బ్యూరోక్రాట్ల భూదందాలు, కేంద్రానికి చేరిన నిఘా నివేదికలు, కోట్లకు పడగలెత్తుతున్న అవినీతి అధికారులు, సొంత సర్వీసులో ఉన్నతాధికారులు, పార్టీలకు అంటగాగుతున్న వైనం, అక్రమార్జనలో పోటీ పడుతూ పరస్పరం ఫిర్యాదులు. రాష్ట్రంలో అవినీతి ఐఏఎస్లను ఇంటికి సాగనంపే సమయం వచ్చేసింది. కొందరు ఐఏఎస్ల మెడలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా మరింత కఠినంగా డిఓపిటి రూల్స్ రూపొందిస్తున్నట్టు సమాచారం అందింది. రాష్ట్రంలో చాలా మంది అమోయ్ కుమార్లు ఉన్నారంటూ కేంద్రానికి పలు నివేదికలు అందుతున్నాయి. సో ధరణి పేరుతో బ్యూరోక్రాట్లు భూదందాలు చేసుకొని సొంత సర్వీసులో తరిస్తున్నట్టు ఇప్పటికే నిఘా నివేదికలు కేంద్రానికి చేరినట్టు విశ్వసనీయ సమాచారం. కోట్లకు పడగలెత్తుతున్న అవినీతి అధికారుల అక్రమార్జనలో పోటీ పడుతూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటుండడం బహిరంగ రహస్యంగా మారింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రాష్ట్ర రాజకీయ పార్టీలకు ఆటంకం అవుతున్నట్టు నిఘా సంస్థలు ఇప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. రఫేల్ యుద్ధ విమానంలో సుప్రీం కమాండర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో విజయవంతంగా ప్రయాణించినట్టు తెలుస్తుంది. భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ గా ఉన్న ఆమెకు ఇది 2వ యుద్ధ విమాన ప్రయాణం కావడం విశేషం. గతంలో కూడా ఆమె సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర కేబినెట్ లోకి అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇది. ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకుండానే మినిస్టర్ అవ్వనున్నారు. హోం మైనారిటీ శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తూ మైనారిటీ నేత మహ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. కాగా ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ లో మైనార్టీలకు చోటు లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో పాటు హైదరాబాద్ నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, అదే విధంగా ఎమ్మెల్సీల నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫీసర్స్ బి అలర్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫానుపై అప్రమత్తంగా ఉండండి, ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిందే అంటూ తను అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మోంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆరా తీసినట్టు తెలుస్తుంది. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు సడలించామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. పట్టణ ప్రాంత పేదల కోసమే ఈ సవరణలు చేసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. హైదరాబాద్ లో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడ చూస్తే డిప్యూటీ సీఎం అండ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తున్నారు. నెహ్రూ, పివి మన్మోహన్ దూరదృష్టే ఈ నగరానికి బలం, జీసీసీల రాజధానిగా హైదరాబాద్ నిలుస్తుంది అంటూ వాళ్ళు తెలిపారు. నగరాన్ని ప్రపంచ కమాండ్ సెంటర్ గా మార్చుతున్నాం అంటూ బట్టి విక్రమార్క తెలిపారు. అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు మంత్రి సీతక్క సూచనలు ఇచ్చారు.
మొంతా తుఫానుపై టెలికాన్ఫరెన్స్. వన్ డేలో నెంబర్ 1 బ్యాటర్ గా రోహిత్ శర్మ, మొదటి నుంచి 3వ స్థానానికి పడిపోయిన గిల్. సొంత కారు లేకపోతే పిల్లనివ్వరు, ప్రజా రవాణాను విస్తరించాలని కోరిన బీజేపీ ఎంపీకి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న లొంగుబాట్ల పర్వం. అడవులు వీడిన 51 మంది మావోయిస్టులు మరియు వారిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందించినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న లొంగుబాట్ల పర్వం. అడవులు వీడిన 51 మంది మావోయిస్టులు, వారిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందిస్తున్నారు. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు కకావికలం అవుతున్నారు. ఒక్కొక్కరుగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. అందులో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. గత నెల రోజులుగా విడతల వారీగా నక్సల్స్ లొంగుబాటు పర్వం మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ దాడులు, 60 మంది మృతి చెందారు ఆ దాడుల్లో. ఢిల్లీలో మెగా మంతనం విఫలం, గాలి తగ్గిన తేమ శాతమే కారణం. ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం ఉన్నట్టు తెలుస్తుంది. క్యూబాను కుదిపేసిన హరికేన్ మొలిసా, సురక్షిత ప్రాంతాలకు ప్రజలు. జమైకాలో 7 మృతి, తుఫాను కారణంగా ఆహార సంక్షోభం. దూసుకెళ్తున్న పారిశ్రామిక రంగం. తెలంగాణ అభివృద్ధిలో గణనీయంగా భాగస్వామ్యం, ఏటా పెరుగుతున్న వృద్ధి రేటు. ఉత్పాదక నిర్మాణ రంగాలదే అగ్రస్థానం ఉన్నట్టు తెలుస్తుంది. పరిశ్రమలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. విమానయాన, రక్షణ, లైఫ్ సైన్స్ రంగాల్లో వృద్ధి. డావోస్ సదస్సులో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో నైపుణ్యాభివృద్ధి. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధికి ఊతం. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు ప్రభ.